ఈరోజు జిల్లా వికలాంగుల సంక్షేమ సంఘం, తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం మరియు జిల్లాలోని విభిన్న ప్రతిభావంతుల సంఘాల ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన మరుక్షణమే మూడో సంతకం పింఛన్లు పెంచుతూ చేయడం జరిగింది. విభిన్న ప్రతిభావంతుల పింఛన్ 3,000 నుండి 6,000 రూపాయలకు చేసినందుకు ఈరోజు వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. మంత్రి గారి ఆధ్వర్యంలో గౌరవనీయులు శ్రీ టీజీ భరతయ్య మంత్రి గారి ఆధ్వర్యంలో మౌర్యం దగ్గర పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో 2019లో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విభిన్న ప్రతిభావంతుల పింఛను 3,000 రూపాయలు చేయడం జరిగింది. కానీ గత ప్రభుత్వం ఆ పింఛన్ని అందరికి సమానం చేయడమే తప్ప ₹1 పింఛన్ పెంచకపోగా ఉన్నటువంటి బడ్జెట్ను తీసేసి సంక్షేమ పథకాలను తొలగించి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈవెన్ రిజర్వేషన్ కూడా తుగ్గలు తొక్కినటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి. ఈ దుర్మార్గుని పరిపాలనలో మేము అనేక విధాలుగా ధర్నాలు కావచ్చు, రాస్తారోకాలు కావచ్చు, రిలే నిరసనలు కావచ్చు, ఎన్ని రకాలు కావాలంటే అన్ని రకాల కార్యక్రమాలు చేస్తే కూడా ఆ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డికి సీమ కుట్టినట్టు కూడా లేకపోయింది. కానీ ఈరోజు మళ్ళీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మరుక్షణమే మళ్ళీ విభిన్న ప్రతిభావంతుల పట్ల వారు పడుతున్నటువంటి కష్టాలని, వారు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని కల్లారా చూసినటువంటి మహానోత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన మరుక్షణమే మూడో సంతకమే విభిన్న ప్రతిభావంతుల పింఛన్ 3,000 రూపాయల నుంచి 6,000 రూపాయలకు పెంచుతూ సంతకం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అందుకే ఈరోజు వారి రుణం మేమంతా తీర్చుకోలేనటువంటిది. ఎందుకంటే గతంలో కూడా వివాహ ప్రోత్సాహృతి అయితేనేమి, సహాయ పరికరాలు అయితేనేమి, అలాగే సబ్సిడీ రుణాలు అయితేనేమి, అలాగే ఉద్యోగాలు అయితేనేమి, అన్ని రకాల కూడా విభిన్న ప్రతిభావంతులని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసినటువంటి మహోన్నత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. కానీ మాయలోని మాట జగన్మోహన్ రెడ్డి గారు మాయలోని మాట విని విభిన్న ప్రతిభావంతులు కూడా గతసారి ఆ మోసగాడికి ఓట్లేసి ఆ మోసగాడిని గెలిపించడం జరిగింది. ఆ మోసగాడు విభిన్న ప్రతిభావంతులను తుగ్గల తొక్కి సర్వనాశనం చేశాడు. కాబట్టి విభిన్న ప్రతిభావంతుల ఉసురు తలిగి వాడు ఈరోజు ముఖ్యమంత్రి పదవి నుండి కూడా దిగిపోవడం జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం వల్ల విభిన్న ప్రతిభావంతుల జీవితాల్లో వెలుగు నింపడమే కాకుండా మనోధైర్యాన్ని, వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని పెంపొందించినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎల్లప్ప, తెలుగుదేశం పార్టీ విభిన్న ప్రతిభావంతుల విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.